భగవద్గీతా కించిదధీతా గంగా జలలవ కణికా పీఠా సకృదపియే మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. ఈరోజు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి, పరమ పావనమైన గీతా జయంతి. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని సర్వ జగతికి ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్యాశాస్త్రం భగవద్గీత. అది ఈ రోజున ఉపదేశించారు అని ఒక సంప్రదాయం చెప్తూ ఉన్నది. దాని ప్రకారంగా ఈ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశిని గీతా జయంతి అని వ్యవహరించనున్నది. మరొక ప్రత్యేకత ఏంటంటే, ఏకాదశి వ్రతం చేసేటువంటి వారు ఈ మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నుంచి మొత్తం 12 ఏకాదశులు వ్రతాన్ని స్వీకరిస్తారు. ఈ మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు నారాయణ్ణి కేశవనామంతో సంబోధించి అక్కడి నుంచి ఒక్కొక్క మాసం కేశవ, నారాయణ, మాధవ అంటూ మొత్తం కార్తీక మాసం వరకు 12 నామాలతో వ్యవహరించి ఆరాధించిన సంప్రదాయం. అందుకు అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఇదొకటి అని చెప్పబడుతున్నది. ఇది ఒక ప్రారంభ ఏకాదశి అని కూడా అనవచ్చు. ఈ రోజున గీతా జయంతిని అనుసంధానించడం ఒక ప్రత్యేకత. కృష్ణ పరమాత్మ సర్వ జగతికి ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్య అయిన భగవద్గీత. ఈ భగవద్గీత ఒక్కటి చాలు మన జీవితాన్ని తరింపజేయడానికని అనేక మంది మేధావులు పేర్కొన్నారు. ఆఖరికి భగవద్గీతకి ఎంత ప్రాముఖ్యం ఏర్పడింది అంటే, అసలు భారతీయుల మత గ్రంథం అంటే భగవద్గీతయే అనేటువంటి ఒక ప్రసిద్ధి ఏర్పడింది. కానీ భగవద్గీత మాత్రమే కాదు మన యొక్క గ్రంథం. వేదాలు మొదలుకొని పురాణాలు, ఇతర ఆర్ష గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అయినా భగవద్గీతకి ఎందుకు ఇంత ప్రాధాన్యం వచ్చింది అంటే, ఈ భగవద్గీత సర్వశాస్త్రముల సారముగా చెప్పబడ్డం చేత. పైగా మరొక విశేషం ఏంటంటే, ఈ భగవద్గీత సార్వజనీనమైన సత్యాన్ని చెప్తున్నది. అంటే ఏ మతం వారైనా, ఏ సంప్రదాయం వారైనా, ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా వారందరికీ కూడా చక్కని జీవన విధానాన్ని చూపించి సత్యాన్వేషణ చేయించి పరమార్థం అంటే ఏమిటో తేటపరచడంలో భగవద్గీతకు మించిన గ్రంథం లేదు. అందుకే దీనికి మత గ్రంథం కంటే తాత్విక గ్రంథంగా చాలా ప్రాధాన్యమైనటువంటి స్థానం ఉన్నది. ఆదిశంకర భగవత్పాదుల వారు బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని ప్రతిష్ఠించడానికి ఆధారంగా తీసుకున్నటువంటి గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రము, భగవద్గీత ఈ మూడింటిని ప్రస్థానత్రయము అనడం ప్రసిద్ధి. సర్వ ఉపనిషత్తుల యొక్క హృదయాన్ని చెప్తుంది బ్రహ్మసూత్రం అయితే, ఈ రెండిటి యొక్క భావాన్ని తెలియజేస్తున్నది భగవద్గీత. అందుకే భగవద్గీతలు అంటారు. ఇది బహువచనం. మన వ్యవహారంలో భగవద్గీత అన్నప్పటికీ కూడా తనకు అసలు పేరు భగవద్గీతలు. అయితే ఈ భగవద్గీతలు సర్వ ఉపనిషత్తుల సారాంశమని భగవద్గీతలోనే మనకు కనబడుతుంది. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నారు. ఉపనిషత్తులన్నీ ఆవులైతే గోపాలకుడైన కృష్ణ పరమాత్మ ఆవుల పాలను పితుకుతున్నట్టు. ఆవు పాలు పితకాలంటే ముందు దూడ చేపాలి. అలాంటి దూడ వంటివాడు అర్జునుడు. ఆ వచ్చిన క్షీరము సర్వజగతికి ఉపయోగకరమైనటువంటి గీతామృతము అని చెప్పారు. దీన్ని బట్టి ఇక్కడ గోవుల్ని ఉపనిషత్తుల్ని పోల్చడంలో ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత. ఉపనిషత్తులు మనకు చెప్పినటువంటి రకరకాల మార్గములు ఉన్నాయి. అందులో చిత్తశుద్ధికి కర్మ, చిత్త ఏకాగ్రతకు భక్తి, ఈ రెండిటి వల్ల కలగవలసింది జ్ఞానము, ఆ జ్ఞానం వల్ల లభించవలసింది మోక్షము. ఈ 3 మార్గాల్ని సృష్టిపరిచింది భగవద్గీత. విషాదయోగం మొదలుకుని చిట్ట చివరికి మోక్ష సన్యాస యోగం వరకు 18 అధ్యాయాల్లో వివిధములైన విషయాలను ప్రస్తావన చేయడం జరిగింది. పైగా మానవ జీవితంలో ప్రతి దశలోనూ ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పగలిగే గ్రంథం భగవద్గీత. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే మనం ఈ జీవితాన్ని సార్థకపరచుకోగలం, చిట్ట చివరికి జీవన పరమార్థమైన కైవల్యాన్ని పొందగలమో చెప్తున్న గ్రంథం ఇది. ముందుగా అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషను మొదలవుతుంది. అశోచ్యానన్వశోచస్త్వం అంటే దుఃఖించకూడని వాటి కోసం దుఃఖించకు అని మొదలు పెడుతున్నది. అంటే ఆనందంగా ఉండు, దుఃఖపడకు అనేది ప్రథమ వాక్యం కృష్ణ బోధలో. మళ్ళీ చిట్ట చివరికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు. అంటే దుఃఖపడకు అనేది చివరి వాక్యం. మొదట ఏం చెప్తున్నాడు? దేని గురించి దుఃఖపడకూడదో దాని గురించి దుఃఖపడకు అని
చిట్ట చివరికి దుఃఖపడకు, శోకించకు అని చెప్తున్నాడు. అంటే గీత యొక్క పరమార్థం ఏమిటి? శోకనాశనం, దుఃఖనాశనం. సృష్టిలో ఎవడైనా కోరుకునేది అదే, దుఃఖం లేకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలని. అటువంటి పరమానందం అంటే ఏంటో తెలియజేస్తూ అజ్ఞానజనితమైనటువంటి సర్వ శోకాలను నశింపజేయడం కోసమే భగవద్గీత పుట్టింది. అందుకే మొదటి వాక్యం చివరి వాక్యం రెండూ కూడా మనలో ఉన్నటువంటి సర్వ దోషాలని దుఃఖాలని పోగొట్టి పరమానంద జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యమని తేటపరుస్తుంది. ఇక మధ్యలో వచ్చినటువంటి వచనముల్లో చాలా విశేషములు ఉన్నాయి. ఇక భగవద్గీతలో నన్ను అనేటువంటి మాట సర్వవ్యాపకమైన పరమాత్మను ఉద్దేశంతో తప్ప ఏదో ఒక దైవాన్ని ఉద్దేశంతో చెప్పదు. అందుకే ఏ సంప్రదాయం వాళ్ళైనా భగవద్గీతని చక్కగా అన్వయించుకుని తరించిపోవచ్చు. అంత విశ్వజనీయమైన విషయాలు దానిలో ఉన్నాయి. ఈ విషయాన్ని పాశ్చాత్య మేధావులు కూడా అంగీకరించారు. గాంధీ మహాత్ముడు, తిలక్ ఇత్యాది తత్వవేత్తలు, సామాజికవేత్తలు కూడా భగవద్గీతను ఆధారంగా తీసుకున్నారు. ఇక కర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో మూడింటిని కూడా సమన్వయపరిచిన గ్రంథం భగవద్గీత. అందుకే మొదటి సమన్వయ గ్రంథం భగవద్గీతను అర్థం చేసుకుంటే ఈ భగవద్గీతలో చెప్పిన కృష్ణ హృదయాన్ని ఆధారం చేసుకుని వేదవ్యాసుల వారు కూడా సమస్తములైన విద్యల్ని తీర్చిదిద్దారు. ఆ తర్వాత వచ్చిన శంకర భగవత్పాదుల వారు కూడా ఈ భగవద్గీతను ఆధారం చేసుకుని వేదముల హృదయమైన వేదాంతాన్ని ఆవిష్కరించగలిగారు. మొత్తానికి సమస్తమైన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయానికి ఒక పునాది వలె, ఒక కేంద్రం వలె ఉన్నది భగవద్గీత. ఈ భగవద్గీత ముందు విషాదయోగంలో ఉన్న అర్జునుడికి బోధ చేస్తున్నది. ఆ ప్రారంభమే తెలియజేస్తున్నది. ప్రతివాడు కూడా దుఃఖం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తాడు. అలాగా అర్జునుడు కూడా ఒక విధమైన దుఃఖ స్థితిలో ఉన్నాడు. ఈ దుఃఖం మోహం వల్ల ఏర్పడింది. అది ధర్మ సమ్మూఢ చేత అని చెప్పినట్లుగా ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించలేనటువంటి ఒక సమ్మూఢ స్థితి ఏర్పడినప్పుడు కృష్ణ పరమాత్మ భుజం తట్టి ధర్మమేంటో చక్కగా స్పష్టపరిచి అతన్ని కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు. ఎందుకంటే అక్కడ అర్జునుడు అడవిలో ప్రశాంతంగా అన్ని పనులు విడిచిపెట్టి వేదాంతాన్ని నేర్చుకోలేదు. అరణ్యంలో కాకుండా రణంలో నేర్చుకున్నాడు ఆయన. యుద్ధభూమి మధ్యలో కర్తవ్యానికి సిద్ధపడినటువంటి అర్జునుడు కర్తవ్యం నుంచి జారిపోతూ చేతిలో గాంధీవంతో సహా ధైర్యాన్ని కూడా జారి చేసిన సందర్భంలో కృష్ణ పరమాత్మ వెన్ను తట్టి పాంచజన్య శంఖారామంలాగా భగవద్గీతను బోధించాడు. అది మర్చిపోకూడదు. భగవద్గీత విన్న వెంటనే అర్జునుడు చేసిన పని ఏమిటి? గాంధీవం పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. అదేవిధంగా ఎవరైతే కర్మరంగంలో ఉంటారో వారికి ఒక స్పష్టమైన ఎరుక పరిచి చేస్తున్న కర్మకు ఒక సార్థక్యాన్ని, ఒక జ్ఞానాన్ని కల్పించడమే భగవద్గీత యొక్క ఉద్దేశం. అంతేగాని కర్మలన్నీ మానేసి వృద్ధాప్యం వచ్చిన తర్వాత భగవద్గీత అనే భ్రాంతి కూడదు. స్పష్టంగా అక్కడ కనబడుతున్నది. పైగా కర్మకి, భక్తికి, జ్ఞానానికి సమన్వయం చాలా అద్భుతంగా సాధించింది భగవద్గీత. 18వ అధ్యాయంలో చెప్పినటువంటి ఒక ప్రధాన శ్లోకాన్ని మనం భావించినట్లయితే అందులో ఉన్న విషయం మనకి స్పష్టమవుతూ ఉంటుంది. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఈ వాక్యం భగవద్గీతకి సారభూతమైన వాక్యం అని భావించవచ్చు. ఇది సారాంశము అని చెప్పుకుంటూ బోల్డ్ శ్లోకాలు కనబడతాయి మన భగవద్గీతలో. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. భగవద్గీతలో ఆణిముత్యం లాంటి శ్లోకాల్లో ఇదొకటి. ఎవరి వలన ఈ జగత్తంతా పుడుతూ ఉన్నదో, పెరుగుతూ ఉన్నదో, చివరికి లయమవుతున్నదో అతడు పరమాత్మ. ఆ పరమాత్మని వారి వారికి విధింపబడిన కర్మలతో అర్చించి సిద్ధిని పొందవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. వారి వారికి విధింపబడిన కర్మలు అన్నప్పుడు కర్మయోగం చెప్పబడింది. వాటితో పరమాత్మను అర్చిస్తూ అన్నప్పుడు భక్తి యోగం చెప్పబడింది. సిద్ధిం విందతి మానవ అన్నప్పుడు జ్ఞానయోగం చెప్పబడింది. అందుకు ప్రధానంగా ఈ మూడు అక్కడ సమన్వయించారు. కనుక ప్రతివారు శాస్త్రము చెప్పిన ప్రకారంగా సత్కర్మల్ని ఆచరిస్తూ వాటిని భగవదర్పణ బుద్ధితో, భగవత్ప్రీతి భావంతో ఆచరించేటప్పుడు వారికి చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వల్ల కైవల్యం సిద్ధిస్తుంది అనే విషయాన్ని స్పష్టపరిచింది భగవద్గీత. పైగా ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా ఒక్కొక్క ధర్మంతో ఉన్న సమన్వయాన్ని చూపిస్తూ ఒక మానసిక తత్వశాస్త్రవేత్తగా కృష్ణుడు వ్యవహరిస్తాడు. అసలు మనస్సులో ఎటువంటి మాలిన్యము, అజ్ఞానం లేకుండా ఉండడమే అన్ని అశాంతులకి నివారణ. అటువంటి నివారణ ఉపాయం మనకి భగవద్గీత ఇస్తున్నది. ఝాయితో విశ్యాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇలాంటి మాటలు మానసిక తత్వశాస్త్రపరంగా చాలా చక్కగా కనిపిస్తాయి. మొత్తానికి భగవదర్పణ బుద్ధితో, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో
స్వధర్మాన్ని ఆచరించిన వాడు తప్పకుండా సిద్ధిని పొందుతాడని అభయవాక్యాన్ని ఇస్తున్నటువంటి ఆ భగవద్గీతకు నమస్కారము. భగవద్గీతను బోధించినటువంటి గీతాచార్యునికి నమస్కారం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.